నేను నీతో ఉంటాను లైఫ్ లాంగ్. కానీ వెంటనే పారిపోయాడు. ఎవరైనా ఉన్నారా మీ జీవితంలో అలాగా? అందరి జీవితంలో చెక్ చేసుకోండి. నేను ఉంటాను, ప్రామిస్, ఎక్కడికి వెళ్ళను, చావైన బతి నిన్నే చూసుకుంటా అన్నాడు. తర్వాత స్విచ్ ఆఫ్ చేసి బ్లాక్ చేస్తారా? అసలు రైజ్ అండ్ క్రాస్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఎందుకు పెట్టాను తెలుసా నేను టైటిల్? దేనికి రైజ్, దేనికి క్రాస్, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, వెనకాల బ్యాక్ స్టోరీ తెలియదు మీకు. ఎవరిని ఫ్రంట్ ఈ కోటును ఈ గిటార్ ఆవిడ చూస్తున్నారు అంతే. వెనకాల స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్. మ్యారేజ్ ఇస్ నాట్ ఫర్ బాయ్ అండ్ గర్ల్, తెలుసా మీకు? మ్యారేజ్ ఇస్ ఫర్ మ్యాన్ అండ్ ఉమెన్. ఓ కాన్ఫరెన్స్కి వెళ్ళి ఈ అమ్మాయి, ఇంకో మీటింగ్కి వెళ్ళి చర్చిలోకి వెళ్ళి ఈ అమ్మాయి, ఈ అబ్బాయి, మనం వెతుక్కుండా ఉంటే ఎందుకు టైం వేస్ట్ అండి? చక్కగా కాముండు. ఆదాం పడుకున్నప్పుడు దేవుడు 100 అమ్మాయిని తీసుకొచ్చాడా? చక్కగా పడు, ఆదాం వెళ్ళి పడుకో, ఒంటరిగా మంచిది కాదు, దాన్ని నేను అవ్వని తీసుకొస్తాను, చక్కగా తీసుకొచ్చి. ఎందుకంటే వెతుక్కుని టైం వేస్ట్, బ్రోకెన్ ఫ్రెండ్షిప్స్. మన లైఫ్ అంట ఎవ్రీథింగ్ ఇస్ రిటర్న్, దేవుని పుస్తకంలో ఆల్ లిఖించేశాడంట. మరి ఏది చూపించేస్తే మళ్ళీ దేవుడు దొరుకుతామేంటి? మీకు కూడా చెప్పనా, యవనస్తులు అందరూ ఉన్నారు, గర్ల్స్ అందరూ ఉన్నారు, ఇలా చెప్పకూడదు అని చెప్తున్నా. నేను దుబాయ్లో 10 years ఉన్నా, ఓకే, ఇంజనీర్గా వర్క్ చేశాను. నేను ఇప్పుడు వరకు వివాహం చేసుకుని ఎందుకు ఉన్నానంటే దేవుడు నాకు సిద్ధపరిచిన అమ్మాయి కోసం నేను వెయిట్ చేయాలి. నేను ఇప్పుడు వరకు ఏ స్త్రీతో నా శరీరానికి ఇవ్వలేదు. బోల్డ్గా చెప్తున్నాను దేవుని సన్నిధిలో, ఇది నా బలం వల్ల కాదు, నాకేమి టెంప్టేషన్స్ ఉండవని కాదు. విపరీతంగా ఉండేవి, పారిపోయేవాడిని. మీరు అనుకోవచ్చు, అబ్బాయి అన్న ఈ టెంప్టేషన్స్ చాలా కష్టం అన్న, ఈ కాలంలో పరిశుద్ధంగా ఎలా జీవించాలని. నువ్వు ఉండగలవు, నీకు ఆశ ఉంటే దేవుడు నిలుపుతాడు. అందుకే నేను ఒక సాక్షిగా నిలబడి చెప్తాను, గాడ్ కెప్ట్ మీ ప్యూర్. ఐఎమ్ నాట్ టెలింగ్ నేనేదో ప్యూర్ అని కాదు, ఐఎమ్ ప్యూర్ బై హిస్ గ్రేస్. బాయ్ అండ్ గర్ల్ ఇంటిమసీ దేవుడు మ్యారేజ్లో, వివాహంలో ఎందుకు పెట్టాడు తెలుసా? నాకు ఫ్యూచర్ ఏంటో తెలియట్లేదన్న, నాకు ఏం చేయాలో తెలియదు, నెక్స్ట్ స్టెప్. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఐ ఆల్రెడీ ప్రిపేర్డ్ అవే ఫర్ యూ అని చెప్పి వెనకాల నుంచి ఉంటున్నాడు. వెనకాల ఎందుకు నుంచి ఉన్నాడు? పేతురు ఒక్కడే నీటి మీద నడిచాడు తెలుసా? ఎప్పుడు చేస్తాడన్న దేవుడు? దరిద్ర జీవితం జరగదు నీకు. నేను చెప్పాను, నోరు జిప్ పెట్టేసుకో. కొంతమంది జాబ్స్ అప్లై చేయాలంటే నాకు రాదు అంటారు. నీకు రాదు, ముందే చెప్పేస్తా, నాకు రాదు. నీకు కూడా చెప్పు, నేను చెప్పడం కాదు, యేసు ప్రభువు వారే చెప్పారు ఈ మాట. చూడండి, ఆ అవిశ్వాసం బట్టి అనేక అద్భుతాలు చేయలేదన్న. 2 minutes నూడిల్స్ కొత్తగా వచ్చేసింది, 2 minutes ఇలా లేచిన వెంటనే అమ్మ బ్రేక్ఫాస్ట్ అంటే అయిపోవాలి అలా అవ్వదండి వాగ్దానం. జాబ్ లేదా, మ్యారేజ్, పిల్లలు ఆర్ సంథింగ్, మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ ఉందా, ఏం చెప్పి యూ హ్యావ్ టు ప్రొఫెసర్ ఓవర్ దట్ సిచ్యువేషన్. ఇది నేను లైఫ్ రియల్గా చూసాను. ఎక్స్పోలో ఉద్యోగం నాకు రుచి చూస్తాను కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్.